శివరాత్రి భక్తులు ఉపవాస దీక్షల సందర్భంగా కుత్బుల్లాపూర్లో గల సూరారంలోని శ్రీ ఉమా మహేశ్వరి ఆలయం భక్తుల కోసం ముస్తాబవుతుంది. ఆలయ నిర్వాహకుడు, ఆలయ ధర్మకర్త మదన్ గౌడ్ ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తుల కోసం 2 రోజుల ముందే ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు పోలీస్ సహాయ సహకారాలతో ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నామని మదన్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఆయన మాటల్లోనే విందాం. సూరారంలోనే ఒక ప్రత్యేకత మహాశివాలయం, ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రత్యక్షమైన మహాశివుడు. పోయినసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఈసారి ఎలా చేస్తున్నాం, పోయినసారి కంటే ఎక్కువ చేస్తున్నారా, పబ్లిక్ ఎలా అవుతుంది, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? శ్రీ ఉమామహేశ్వర ఆలయం సూరారం ఎక్స్ రోడ్ గ్రేటర్ హైదరాబాద్లోని గత 35 సంవత్సరాల నుండి అతి వైభవంగా వార్షికోత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సూరారం గురించి ఒక్క నిమిషం చెప్పాలంటే, సూరారంకి ఎట్లా పేరు వచ్చిందంటే, ఇక్కడ సురులు నివసించే ప్రాంతము. కొన్ని వందల సంవత్సరాల క్రితం సురులు అంటే దేవతలు. ఆ దేవతలు ఇక్కడ ఆరామం చేసే ప్రాంతం ఇది. అయితే అందుకనే ఇక్కడ శివాలయము, సాయిబాబా, వెంకటేశ్వరుడు, కట్టమైసమ్మ వీళ్ళందరూ కూడా ఇక్కడ వెలిసి భక్తులను ఆదుకుంటూ ఉన్నారు. అలాంటి ఆలయాల్లో ఈ ఉమామహేశ్వర ఆలయం ఒకటి. అయితే ఈ ఉమామహేశ్వర ఆలయంలో పెద్ద గుండు, రక్తం గుండు అని పేరు వచ్చింది. దానికి ఒక 250 సంవత్సరాల క్రితం పిడుగుపడి ఆ 2 గుండు చీలిపోయింది. దాని గుండా సొరంగ మార్గం గుండా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ సొరంగ మార్గం గుండా, అది విశేషం ఇక్కడ. అదేవిధంగా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్వర్తించడం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు సహస్ర ఘటాభిషేకం. అయితే 108 కలశాలతోని భక్తులు స్వయంగా అభిషేకం చేసుకోనికి అవకాశం కల్పిస్తాం. సంవత్సరంలో 2 సార్లు ఈ విధంగా స్వయంగా లోపలికి వెళ్ళి భక్తులకు ఫ్రీగా అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రము శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణము అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు మన రుద్రహోమము, సాయంత్రము పెద్ద ఎత్తున ఊరేగింపు, పల్లకి సేవ ఉంటుంది. పురవీధుల గుండా స్వామివార్లను ఊరేగిస్తారు. మన సూరారం నుండి మన సాయిబాబా నగర్ గుండా ఇక్కడ శివాలయ నగర్ వరకు స్వామివార్లు ఊరేగిస్తారు. దీంట్లో కోలాటం ఉంటుంది, శివస్వాముల నృత్యాలు ఉంటాయి. పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది భక్తి శ్రద్ధలతో. అదేవిధంగా తెల్లారి శివరాత్రి 15వ తారీఖు మహాశివరాత్రి 3 గంటల నుండే భక్తులు పెద్ద ఎత్తున లైన్లో ఉండి స్వామివారిని ఉపాసాలతోని దీక్షలో ఉండి దర్శనం చేసుకుంటారు. 10 గంటలకు పాలాభిషేకాలు, హరిద్రాభిషేకం, భస్మాభిషేకం, ఇవన్నీ అభిషేకాలు, వివిధ రకాల అభిషేకాలు స్వామివారికి అనంతరము 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది 15వ తారీఖు. మళ్ళీ సాయంత్రము స్వామివారికి ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 6 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం 6 గంటల వరకు జాగరణ చేయు భక్తుల గురించి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. 11:30కు లింగోద్భవ పూజ ప్రారంభమవుతుంది 12:30 వరకు. అనంతరము 16వ తారీఖు నాడు కొన్ని వేలాది మందికి ఉపాస దీక్షలో ఉండి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉపాసనలు ఇడుస్తారు. కాబట్టి ఇక్కడనే భోజన సహకారాలు ఏర్పాటు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆలయంలో ఏది చేసినా ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేక విశేష అలంకరణలతోని స్వామివారి దర్శనమిస్తారు. ఈ ఉమామహేశ్వరాలయం గ్రేటర్ హైదరాబాద్లోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది మెయిన్ రోడ్ మీద ఉండడం మూలాన ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మన సూరారంలోని మెడికల్ కాలేజీలు, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఆపోజిట్గానే ఉంటుంది ఈ ఆలయం. కాబట్టి భక్తులందరూ హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులందరికీ కూడా
స్వామివారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉత్సవాలలో అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని, ఆ మహాశివుడు మహాశివరాత్రి రోజు అందరూ ఆశీర్వదించాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, లైన్లో ఉన్న భక్తులందరికీ కూడా నీటి సౌకర్యము, పోలీస్ బందోబస్తు మరియు ఇతర సౌకర్యాలన్నీ జిహెచ్ఎంసి ద్వారా హెల్త్ క్యాంపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహాశివరాత్రి రోజు. భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా చూసిరన్నట్టు ఎటువంటి ఇబ్బంది లేక వికలాంగులకు పాసులు, ఉచిత పాసులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా చంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా ఫ్రీగా దర్శనం చేయిస్తాము, ప్రత్యేక దర్శనం చేయిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆలయం తరపున అన్ని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.